భారత జాతీయ భద్రతా రంగంలో ఒక పేరు వినిపిస్తే చాలు శత్రు దేశాల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఆ ఆపరేషనల్ మాస్టర్ మైండే మన దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. నిత్యం దేశ భద్రతను కంటికి రెప్పలా కాపలా కాసేటువంటి ఈ ఉక్కు మనిషి గురించినటువంటి వార్తలు ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటూ ఉంటాయి. అయితే ఇండియన్ జేమ్స్ బాండ్ గా పేరుగాంచినటువంటి అజిత్ దోవల్ ను కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి బాధ్యతల నుంచి తప్పించి ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ గా పంపబోతుందంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. కేవలం ఒక రాజ్యాంగబద్ధమైన పదవికి ఆయన పరిమితం చేస్తే ఢిల్లీ వ్యూహాత్మకమైనటువంటి కేంద్రానికి దూరం పెడుతున్నారనేటువంటి వదంతులు తెగ హల్చల్ చేస్తున్నాయి. అసలు ఈ వార్తల్లో ఎంతవరకు నిజముంది? దౌత్య రాజకీయ విశ్లేషకులు దీనిపైన ఏమంటున్నారు? ఒకసారి ఈ అంశాలను మనం లోతుగా పరిశీలిద్దాం. ఒక సాధారణమైనటువంటి ఐపీఎస్ అధికారి స్థాయి నుంచి దేశానికి అత్యున్నతమైనటువంటి జాతీయ భద్రతా సలహాదారు స్థాయికి ఎదిగినటువంటి అజిత్ దోవల్ ప్రయాణం ఎవరికైనా స్ఫూర్తిదాయకమే. 1968లో కేరళ క్యాడర్ ఐపీఎస్ గా కెరీర్ ని ప్రారంభించినటువంటి ఆయన దేశ అత్యున్నత నిఘా సంస్థలైనటువంటి రా ఇంటెలిజెన్స్ బ్యూరోలలో దశాబ్దాల పాటుగా ఎన్నో సాహసోపేతమైనటువంటి ఆపరేషన్లు నడిపించారు. శత్రు దేశాల గుండెల్లో నిద్రపోయి ఒక రహస్యమైనటువంటి సమాచారాన్ని సేకరించడంలో ఆయన సిద్ధహస్తులు. ఇక పాకిస్తాన్లలో 7 ఏళ్ల పాటు అండర్ కవర్ ఏజెంట్ గా ఉండడం, అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో ఉగ్రవాదుల కదలికలను పసిగట్టేందుకు అప్పట్లో ఒక రహస్యమైనటువంటి వేషధారణలో లోపలికి వెళ్లడం వంటి సాహసాలు ఆయన ధైర్యానికి నిదర్శనంగా మారతాయి. ఇక మిజోరంలో తిరుగుబాటుదారులను దారికి తెప్పించడంలో, కాందహార్ విమానం హైజాక్ సంక్షోభంలో కూడా ఆయన చూపినటువంటి తెగువ దేశానికి ఎంతో మేలు చేసింది. దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 2014 నుంచి వరుసగా మూడోసారి ఎన్ఏసీగా కొనసాగుతున్నటువంటి అజిత్ దోవల్ కు కేంద్ర కేబినెట్ హోదా కూడా ఉంది. ఆయన తీసుకొచ్చినటువంటి డిఫెన్సింగ్ ఆఫెన్స్ కి చాలా వరకు కూడా భారత రక్షణ విధానం తాలూకా రూపురేఖలను పూర్తిగా మార్చేశాయి. అంటే ఉగ్రవాదం పైన ఎదురు దాడికి దిగడంలో భారత్ వెనకాడబోదని ఆయన పలుమార్లు నిరూపించారు కూడా. 2014లో సర్జికల్ స్ట్రైక్స్ చేశాం. 2019లో బాలాకోట్ వైమానిక దాడులు జరిగాయి. 2017లో డోక్లాం సరిహద్దు వివాదంలో చైనాను గట్టిగా నిరోధించడం వంటి ప్రతి వ్యూహం వెనుక అజిత్ దోవల్ మాస్టర్ మైండే కనబడుతుంది. ఇక జమ్మూ కాశ్మీర్ విషయాన్ని ఒకసారి మనం చూసుకున్నప్పుడు ఆర్టికల్ నెంబర్ 370 రద్దు సమయంలో కూడా ఆయన స్వయంగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో శాంతి భద్రతలను పర్యవేక్షించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త పడినటువంటి సందర్భాలు కూడా యూటీవీ స్క్రీన్ పైన మనం విజువల్స్ లో చూసుకుంటున్నాం. 370 ఆర్టికల్ ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు భారీ స్థాయిలో చేరినటువంటి పరిస్థితిలో ఇంటర్నెట్ ను పూర్తిగా నిలువరించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక రకమైనటువంటి ఉక్కుపాదం మోపుతుంది అనేటువంటి ధోరణిలో విపక్షాలు మండిపడుతున్న సందర్భంలో కూడా ఆయన గ్రౌండ్ లెవెల్లో తిరిగి మీకు ఆహారం అందుతుందా, యోగక్షేమాలు ఉన్నాయా అని అంటే చాలా ఒక సాధారణమైనటువంటి మనిషిగా ప్రవర్తించినటువంటి తీరు అందరినీ ఆకట్టుకుంది. అటువంటి అజిత్ దోవల్ ను ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా పంపబోతున్నారనేటువంటి ప్రచారం ఊపందుకున్నప్పటికీ దౌత్య వ్యూహాత్మక నిపుణులు మాత్రం దీన్ని పూర్తిగా కొట్టిపడేస్తున్నారు. గవర్నర్ పదవి అనేది ప్రధానంగా ఒక రాజ్యాంగబద్ధమైన అత్యున్నతమైనటువంటి లాంఛనప్రాయమైనటువంటి హోదా. అక్కడ క్రియాశీలక వ్యూహ రచనకు, నిఘా ఆపరేషన్లకు అసలు అవకాశం ఉండదు. అజిత్ దోవల్ రేంజ్, ఆయనకున్నటువంటి గ్లోబల్ ఇమేజ్ కు గవర్నర్ పదవి చాలా పరిమితమైనదిగా మారుతుంది. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితుల్లో అమెరికా, రష్యా, చైనా వంటి అగ్రరాజ్యాల భద్రతా అధికారులతో ఆయనకున్నటువంటి సత్సంబంధాలు, బ్రిక్స్ దేశాల వేదిక పైన భారత్ తరఫున ఆయన పోషించున్నటువంటి పాత్ర దేశానికి చాలా కీలకం కూడా. అదేవిధంగా ప్రస్తుతం ఒక గ్లోబల్ పొలిటికల్ సవాళ్లను మనం ఎదుర్కొంటున్నాం. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అజిత్ దోవల్ సేవలు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కొనసాగడం కేంద్ర ప్రభుత్వానికి ఎంతో అవసరం. ఆయన లేనటువంటి ఒక బలమైన భద్రతా వ్యూహాన్ని ప్రస్తుత తరుణంలో ఎవరు ఊహించుకోలేరు. అందుకే ఆయనను కేంద్రం పక్కన పెడుతుందనేటువంటి ప్రచారంలో ఎటువంటి నిజం లేదని, అవన్నీ కూడా కేవలం వట్టి పుకార్లేనంటూ విశ్లేషకులు తేల్చి చెప్తున్నారు. దేశ భద్రతా రథాన్ని నడిపించడంలో ఆయన పాత్ర మునుముందు కూడా ఇలాగే కొనసాగడం ఖాయమంటున్నారు రక్షణ నిపుణులు. మరి ఇప్పటికైనా పుకార్లకు పులి స్టాప్ పడుతుందేమో మనము వేచి చూద్దాం.